సో, మీరు బీజేపీలో యాక్టివ్ మెంబర్ కాబట్టి, మీ ఒపీనియన్ గావాలి. రాష్ట్రంలో యూరియా కొరతని ఎట్లా జూస్తారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా? అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ముందుగా మనం అర్థం జేసుకోవాలి. యూరియా అన్నది కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 1,500 సబ్సిడీ తోటి రైతులకి రూ. 266 నుంచి రూ. 275 మధ్యల మనం దాన్ని ఇస్తా ఉన్నాం. కాబట్టి అది చాలా గొప్ప పథకం. హ్మ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎంత క్వాంటిటీ యూరియా కావాలి అన్నది ఆ సీజన్ రాకముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇయ్యాల్సుంటది. హ్మ్. ఆ నివేదిక ప్రకారం 9.5 లక్షల టన్నులు కావాలి అని వాళ్ళు చెప్పినప్పుడు, దాని ప్రకారమే కేంద్రము దానికన్నా ఎక్కువ గూడా పంపియడం జరిగింది. మీరు పంపించిన నివేదిక ప్రకారం మీకెంత గావాలి అన్నది మీరు కరెక్ట్‌గా లెక్కలు ఇచ్చిండ్రా అని గూడా చూడాల్సిన అవసరం ఉంది. హ్మ్. బ్లాక్ మార్కెట్స్ ఇచ్చేసి, దాన్ని సరిగ్గా మనం అక్కడి దాకా మండల్ లెవెల్‌లో ఆ యూరియా వెళ్తా ఉన్నదా అని గూడా జూడాలి.